దేవుని సన్నిధికి వచ్చిన మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2025 సంవత్సరంలో దేవుడు మీ అందరినీ దీవించునుగాక, ఆశీర్వదించునుగాక, ఆయురారోగ్యాలు దయచేయునుగాక, క్షేమాన్ని దయచేయునుగాక, మీ కోరికలు తీర్చునుగాక, మీరు అనుకున్నది జరుగునుగాక, అత్యున్నతమైన దీవెన దేవుడు మనందరికీ దయచేయునుగాక. 2024 సంవత్సరం అంతా దేవుడు ఆయన సజీవ లెక్కలో కాచి కాపాడి ఈ 2025 సంవత్సరంలో మనందరినీ నడిపించిన ఆ దేవాతి దేవునికి ఒక్కసారి స్తోత్రాలు చెల్లించుకుందాం. ఆమేన్, హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో దేవుడు అందిస్తున్న నూతనమైన వాగ్దానము, దేవుడు మనందరినీ దీవిస్తున్న మాట 115వ కీర్తన 13వ వచనం ద్వారా దేవుడు మనందరినీ ఈరోజు దీవిస్తూ ఉన్నాడు, ఆశీర్వదిస్తూ ఉన్నాడు. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతో చక్కటి వాగ్దానం దేవుడు ఈ నూతన సంవత్సరంలో మనందరికీ దేవుడు దయచేసి ఉన్నాడు. ఈ వాక్యం, ఈ వాగ్దానం మనందరం కలిసి చెప్తాము. పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఆశీర్వాదానికి అవధులు లేవు, యేసయ్య ఆశీర్వాదానికి హద్దులు లేవు అని తెలియచేయటానికే ఈ చక్కటి వాగ్దానము. పిల్లల్ని దేవుడు దీవిస్తాడు, పిల్లలందరినీ దేవుడు దీవిస్తాడు, పెద్దల్ని దీవిస్తాడు. ఇంకా స్పష్టంగా దేవుడు ఒక చక్కని వాగ్దానం కూడా తెలియజేస్తున్నాడు, తన యందు భయభక్తులు గల వారిని అందరినీ. ఆమేన్, హల్లెలూయా. పిల్లలేమి పెద్దలేమి సమస్త జనాంగాన్ని ఎవరైతే దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటారో ప్రతి ఒక్కరిని దీవిస్తాను, ఆశీర్వదిస్తానని దేవుడు ఈరోజు ఈ ప్రత్యేకమైన న్యూ ఇయర్ రోజు దేవుడు మనందరినీ దీవిస్తూ ఉన్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. 115వ కీర్తన 14వ వచనంలో యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. ఆమేన్, హల్లెలూయా. ఈ వాగ్దానం కూడా అందరం కలిసి చెప్దాము. యేసయ్య మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. మీ పక్కన వారితో చెప్పండి, మీ పక్కన వారితో చెప్పండి వాగ్దానము. యేసయ్య మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. ఆమేన్, హల్లెలూయా. అభివృద్ధి కావాలనే కోరుకుంటాం, అంతే కదండి. దేవుని సన్నిధికి వచ్చిన మనందరం అలాగే ఉండాలని కోరుకుంటామా? ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉండాలని కోరుకుంటామా? అలా ఎవరు కోరుకోరు, అభివృద్ధి చెందాలని కోరుకుంటాం. మనం జీవితంలో ఏదైనా చెట్టు పెడితే ఏమని కోరుకుంటామండి? చెట్టు అక్కడే ఉండాలని కోరుకుంటామా? నేను ఎలా పెట్టానో అలాగే ఉండాలని కోరుకుంటామా? కోరుకోము. ఎలా కోరుకుంటామంటే అది ఎదగాల, ఫలించాలా, అభివృద్ధి పొందాలా, ఫ్రూట్ఫుల్, చక్కటి కాయలు కాయాలి, పువ్వులు పూయాలని ఆశిస్తూ ఉంటాం. మన దేవుడైన యేసయ్య కూడా అలాగే ఆశిస్తూ ఉంటాడు. ఆయన నిన్ను సృజించుకున్నాడు, ఆయన నిన్ను నన్ను సృజించుకున్నాడు గనక, ఆయన స్వహస్తాలతో మనందరినీ తయారు చేసుకున్నాడు గనక, మన్ను నుంచి మనందరినీ తయారు చేసుకుని ఆయన స్వరూపంలో మనం సృష్టించుకున్నాడు గనక దేవుడు కూడా ఏం కోరుకుంటాడు తెలుసా? వృద్ధి పొందాలనే కోరుకుంటాడు. ఆమేన్ చెప్పాలి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మిమ్మల్ని అందరినీ వృద్ధి పొందించునుగాక, ఆశీర్వదించునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఇంకా 115వ కీర్తన 15వ వచనంలో కూడా ఒక చక్కని వాగ్దానం మనందరికీ దేవుడు దయచేస్తూ ఉన్నాడు. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడిన వారు. ఆమేన్, హల్లెలూయా. మనందరం ఎలాంటి వారమో దేవుడు చాలా స్పష్టతగా తెలియజేస్తున్నాడు. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మనందరము ఆశీర్వదించబడిన వారం. ఆమేన్ చెప్పాలి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. నువ్వు సామాన్యుడు అని నువ్వు అనుకుంటున్నావే, నువ్వు సామాన్యుడు కాదు. భూమి ఆకాశమును సృజించిన సర్వశక్తివంతులైన యెహోవా చేత మనందరము ఆశీర్వదించబడిన జనాంగము. అందుకే నూతన సంవత్సరంలో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తా. ఇదిగో అబ్రహాముకి ఏ వాగ్దానం ఇచ్చానో నీకు కూడా అదే వాగ్దానాన్ని దయచేస్తాను. నిన్ను ఆశీర్వదించిన వాడిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించిన వాడిని నేను శపిస్తాను. భూమి యొక్క సమస్త వంశములు నీ వల్ల ఆశీర్వదించబడతాయి. నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు. ఆమేన్ చెప్పాలి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. ఆశీర్వాదంగా ఉంటాం మనందరము. ఎప్పుడు చూసినా దీవించబడతాం, ఆశీర్వదించబడిన జీవితం మనకు దేవుడు దయచేస్తాడు. ఈ నూతన సంవత్సరంలో అదే వాగ్దానం చేస్తున్నాడు. నువ్వు పిల్లలైనప్పటికీ దేవుని స్తుతించాలి, పెద్దవాడైనప్పటికీ దేవుని స్తుతించాలి. తన యందు భయము భక్తి కలిగిన ప్రతి ఒక్కరు దేవుడు స్తుతించిన ఎలా ఖచ్చితంగా ఏం చేస్తారంటే
నిన్ను ఆశీర్వదిస్తాడు. అదే వాగ్దానం ఈరోజు మనందరికీ ఈ నూతన సంవత్సరంలో దేవుడు దయచేసి ఉన్నాడు. దేవా, ఈరోజు మాకు ఇచ్చిన వాగ్దానము పిల్లల్ని, పెద్దల్ని తన యందు భయము భక్తి కలిగిన ప్రతి ఒక్కరిని దీవిస్తా అన్నావు. నన్ను దీవించు, నా కుటుంబాన్ని దీవించు, నా కుటుంబంలో ఉన్న లోట్లు అన్నీ తీసేయి. ఈ నూతన సంవత్సరంలో నా జీవితాన్ని మార్చు, చక్కటి జీవితం నాకు దయచేయి ప్రభువా. నాకున్న లోట్లన్నీ తీసేయి, నా జీవితంలో ఉన్న, నా కుటుంబంలో ఉన్న అశాంతిని నువ్వు తొలగించు. ఖచ్చితంగా నిశ్చయంగా క్షేమాన్ని నా కుటుంబానికి దయచేయి, ఆయురారోగ్యాలు దయచేయి. ప్రార్థన చేయి, ఖచ్చితంగా దేవుడు సమాధానం ఇస్తాడు, పరిష్కారం ఇస్తాడు. దేవుని మీద ఆనుకున్న ప్రతి ఒక్క భక్తుడు బైబిల్ గ్రంథంలో అనేక మంది దేవుని చేత ఆశీర్వదించబడిన వాళ్ళు, దీవించబడినట్టు, ఆశీర్వదించబడినట్టు, ఉన్నతమైన స్థితిలో నిలబెట్టినట్టు దేవుడు మనం చూడగలం కదండి. దేవుడు అనేక మంది భక్తులు ఎవరైతే తన మీద ఆనుకుని ఉన్నారో ప్రతి ఒక్కరిని దీవించాడు, ఆశీర్వదించాడు. అదే దేవుడు నీతో కూడా సెలవిస్తూ ఉన్నాడు, నా కుమారుడా, నా యందు భయము భక్తి కలిగి ఉండు, ఖచ్చితంగా నేను దీవించకపోతే అప్పుడు అడుగు నన్ను అంటున్నాడు. ఈ నూతన సంవత్సరంలో 2025వ సంవత్సరంలో దేవుడు మనకిస్తున్న వాగ్దానము, నా యందు భయము భక్తి కలిగి ఉన్నవా నేను దీవిస్తా అని చెప్తున్నాడు. ఖచ్చితంగా మనము ఆ హృదయాన్ని కలిగి ఉంటే ఖచ్చితంగా మనందరినీ దీవిస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ నూతన సంవత్సరం అసలు ఏ విధంగా ఎదుర్కోవాలి? దేవుని ఎరిగిన మనందరము, దేవుని నమ్ముకున్న మనందరము ఈ నూతన సంవత్సరంలో ఎలాంటి నమ్మకంతో ఎదుర్కోవాలి, ఎలాంటి నమ్మకం మన జీవితంలో ఉండాలి? సర్వసాధారణంగా లోకానుసారంగా అయితే నూతన సంవత్సరాన్ని ఎదుర్కొనేటప్పుడు, నూతన సంవత్సరాలకు పాల్గొనేటప్పుడు అంటే 31st నైట్ నుంచి ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళకి ఇష్టమైన వాళ్ళతో వాళ్ళ కాలాన్ని గడుపుతూ ఉంటారు. వాళ్ళకి ఇష్టమైన పబ్లని లేకపోతే మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళిపోయి నూతన సంవత్సరంలో ఎంజాయ్ చేసుకుంటా అందరు చక్కగా ఎగురుతా ఆ నూతన సంవత్సరాలకి ఎదుర్కొంటూ ఉంటారు. ఈ లోకానుసారంగా తనకిష్టమైన వాళ్ళతో ఉంటూ నూతన సంవత్సరం ఎదుర్కోవాలని అనుకుంటారు. అదేవిధంగా దేవుని సన్నిధిలో మనందరము ఏ విధంగా ఈ నూతన సంవత్సరాన్ని ఎదుర్కోవాలి, ఎలాంటి నమ్మకంతో ఈ నూతన సంవత్సరాన్ని ఎదుర్కోవాలని కొన్ని వాగ్దానాలు నేను చూపిస్తాను. మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం 24వ వచనం. ఈ నూతన సంవత్సరాన్ని నువ్వు ఏ విధంగా ఎదుర్కోవాలి, విశ్వాసిగా నీ జీవితంలో దేవుని మీద నమ్మకం ఏ విధంగా ఉండాలా అనేది, ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసెనో అది మీరు తలచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము. ఆమేన్, హల్లెలూయా. దేవుడు చేసిన మేళ్ళన్నీ తలుచుకుంటా ఎదుర్కోవాలంట. ఏ విధంగా ఎదుర్కోవాలండి నూతన సంవత్సరంలో? కృతజ్ఞతతో దేవుని సన్నిధిలో కూర్చుని ఈ నూతన సంవత్సరంలో నువ్వు ఎదుర్కోవాలి. దేవుడు నన్ను దీవించాడు, ఆశీర్వదించాడు. నా జీవితము లోకంలో చాలా హీనమైన స్థితిలో ఉండగా దేవుడు నన్ను పిలుచుకున్నాడు, నన్ను బలపరిచాడు, ఆయన నాకున్న గాయాలు కట్టాడు, ఆయన నన్ను పరిశుద్ధపరిచాడు, దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, దేవుని సన్నిధిలోకి నడిపించాడు, నా జీవితంలో క్షేమాన్ని దయచేశాడు, నా కుటుంబాన్ని కాపాడాడు అని మనందరము ఏ విధంగా ఎదుర్కోవాలి తెలుసా? కృతజ్ఞతతో ఎదుర్కోవాలి. ఏ విధంగా ఎదుర్కోవాలి నూతన సంవత్సరాన్ని చెప్పాలి? కృతజ్ఞతతో, థ్యాంక్స్ గివింగ్ హార్ట్. కృతజ్ఞత కలిగి దేవుని సన్నిధిలో కూర్చుని, దేవా మరి యొక్క నూతన సంవత్సరం నా జీవితంలో ఇచ్చిన నీకు వేల వేల స్తుతులయ్యా. ఈ నూతన సంవత్సరంలో కూడా నా కుటుంబాన్ని నువ్వు కాపాడు, నా కుటుంబాన్ని దీవించు అని కృతజ్ఞత కలిగి నువ్వు ఎదుర్కోవాలి. అదే సెలవిస్తూ ఉన్నాడు భక్తుడు, ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేసెనో అది మీరు తలచుకొని ఏం చేయాలంటే తలచుకోవాలి. దేవుడు నన్ను కాపాడాడు, దేవుడు నా కుటుంబాన్ని ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాడు, నా కుమారుడికి ఉద్యోగాన్ని ఇచ్చాడు, నా భార్యకి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, నా భార్య పరిస్థితి దారుణమైన పరిస్థితిలో దేవుడు ఎన్నుకుని బలపరిచాడు, ఖచ్చితంగా క్షేమాన్ని దయచేసి ఉన్నాడు అని కృతజ్ఞత కలిగి ఈ నూతన సంవత్సరంలో ఎదుర్కోవాలి. ఆమేన్, హల్లెలూయా. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఏ విధంగా ఎదుర్కోవాలంటే భయము భక్తి కలిగి నిష్కపటులై పూర్ణ హృదయంతో ఆయన ఎదుర్కోవాలి. ఆమేన్, హల్లెలూయా. ఏ కపటము లేకుండా పూర్ణ హృదయంతో ఆయన సన్నిధిలో కూర్చుని ఈ నూతన సంవత్సరంలో దేవా నన్ను దీవించు, ఆశీర్వదించు, నా కుటుంబాన్ని అభివృద్ధిపరచు, నిశ్చయముగా నీ యొక్క కుడి చేయి, నీ దక్షిణ హస్తము నా కుటుంబం మీద ఉంచు, నీ కన్ను దృష్టి నా మీద ఉంచు, నా కుటుంబాన్ని కాపాడు, ఖచ్చితంగా దీవించు అని కృతజ్ఞత కలిగి దేవుని సన్నిధిలో కూర్చుని నూతన సంవత్సరాన్ని ఎదుర్కోవాలి. అదే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మరి ఉందా మనకు కృతజ్ఞత? ఉందండి కృతజ్ఞత. దేవుడు నన్ను కాపాడిన కృతజ్ఞత నీలో ఉంటే ఖచ్చితంగా దేవుని సన్నిధిలో నువ్వు థ్యాంక్స్ చెప్తావు. దేవా ఇగో ఈరోజు నా స్థితి, ఈ నేనేమై ఉన్నానో అది కేవలం నీ దయ వల్లేనయ్యా అని చెప్పే ధైర్యం నీకు ఉండాలా, అని చెప్పే మనసు నీకు ఉండాలా,
పూర్ణ హృదయంతో అనుసరిస్తూ చెప్పాలి, దేవా ఇదిగో నా స్థితి, ఈరోజు నేను ఇక్కడ కూర్చుని ఉన్నానంటే కేవలం నీ దయనయ్యా అని చెప్పే స్థితిలో ఉండాలి మనం. అది కృతజ్ఞత. ఆమేన్, హల్లెలూయా. కృతజ్ఞత కలిగి ఏ విధంగా జీవించాలో భక్తుడు చాలా స్పష్టంగా తెలియచేస్తున్నాడు. ఒక ఉదాహరణ చూపిస్తాను. దావీదు రాసిన కీర్తన 103వ కీర్తన 2వ వచనంలో ఏ విధంగా మనకు దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ఉన్నాలో భక్తుడే సెలవిస్తూ ఉన్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మర్చిపోవద్దు. అది కృతజ్ఞత. మొట్టమొదటిగా సన్నుతించాలా, మొట్టమొదటిగా స్తుతించాలా, మొట్టమొదటిగా ఆరాధించాలా, మొట్టమొదటిగా ఆయన అద్వితీయ నామాన్ని స్తుతించాలి లేదా పొగడాలి, కీర్తించాలి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, స్తుతించు. ఎందుకు స్తుతించాలి? ఎందుకంటే ఆయన నీ కొరకు ఉపకారాలు ఎన్నో చేశాడు. ఆమేన్, హల్లెలూయా. ఇదిగో గడిచిన 2024 సంవత్సరం అంతా ఉపకారాలు చేస్తూనే ఉన్నాడు. అందుకు స్తుతించాలా మనం. ఏం చేశాడంటే, ఈరోజు నువ్వు ప్రాణాలతో నిలబడి ఉన్నావంటే అది ఆయన ఇచ్చిన దయే. ఈరోజు నా స్థితి కేవలం ఆయన కృపే. అందుకు నువ్వు స్తుతించాలా, ఆరాధించాలా, కనపరచాలా. దేవుడు ఖచ్చితంగా దీవించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, ఎన్నుకున్న వాళ్ళని విడిచిపెట్టే దేవుడు కాదు మన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. మనం అనుకుంటామంటాం దేవుడు మర్చిపోయాడేమో, మనం అనుకుంటామేమో ఏంటి నా స్థితి ఈ విధంగా ఉందని అని అనుకుంటాం. కానీ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, ఈరోజు వాగ్దానం ఇస్తున్నాడు, నేను ఆశీర్వదిస్తాను. ఆమె చెప్పు గట్టిగా. నిన్ను దీవిస్తానని చెప్తున్నాను. ఆమె చెప్పు గట్టిగా. నీకు క్షేమాన్ని ఇస్తానని చెప్తున్నాను. ఆమె చెప్పు గట్టిగా. నీకు ఆరోగ్యాన్ని ఇస్తా. భయపడుతున్నావు నువ్వు, ఇదిగో నా కుమార్తె నువ్వు భయపడతావు, నువ్వు భయపడుతున్నావు కానీ ఖచ్చితంగా నీకు నేను ఆరోగ్యాన్ని ఇస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. ఆమె చెప్పు. దేవునికి అసాధ్యమైంది ఏమీ లేదు. ఆయన సమస్తము చేయగలడు. నమ్మకం మాత్రమే ఉంచు అని చెప్పాడు. ఏం చెప్పాడండి దేవుడు? మన యేసు ఏం చెప్పాడు? నమ్మకం మాత్రమే ఉంచు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు సరిగ్గా నమ్మి పూర్ణ హృదయంతో ఆయన అనుసరించిన యెడల నిశ్చయంగా నీ జీవితంలో కావాల్సిన కార్యం జరుగును గాక. ఈ నూతన సంవత్సరంలో నువ్వు అనుకున్నది జరుగును గాక. జరిగిద్ది ఆశ్చర్యంగా, ఖచ్చితంగా ఆశ్చర్యకారాలు అద్భుతాలు చేసే దేవుడు మన దేవుడు. ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదు. ఆమేన్, హల్లెలూయా. అందుకే నూతన సంవత్సరంలో మొట్టమొదటిగా ఏ విధంగా ఎదుర్కోవాలంటే మనం కృతజ్ఞత కలిగి ఎదుర్కోవాలి. దావీదు భక్తుడు ఏం చెప్తున్నాడంటే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారముల్లో దేన్ని మర్చిపోవద్దు. అసలు ఏ ఉపకారాలు చేశాడు కూడా తర్వాత వచ్చిన భక్తుడే పలుకుతూ ఉన్నాడు. దావీదు భక్తుడు ఈ విధంగా పలుకుతున్నాడు. ఏ ఉపకారాలు నా జీవితంలో చేశాడు తెలుసా? ఆయన నీ దోషములన్నీ క్షమించాడు. అది ఉపకారం. ఆమేన్, హల్లెలూయా. ఏదో మేలు చేయడం అంటే మన జీవితంలో ఏదైనా గిఫ్ట్ ఇవ్వటం మాత్రమే కాదు ఉపకారం. ఏం చేశాడంటే దేవుడు దోషాలన్నీ క్షమించాడు. ఆమేన్, హల్లెలూయా. మనం పుట్టినప్పటి నుంచి చేసిన దోషాలన్నీ క్షమించే ఏకైక వ్యక్తి ఎవరో తెలుసా? యేసయ్య మాత్రమే. క్షమించగల ఏకైక శక్తిమంతుడైన దేవుడు ఎవరో తెలుసా? యేసయ్య మాత్రమే. ఎందుకు క్షమించగలంటే నీ కోసం నా కోసము ఆయన కల్వరి శిలువలో తన ప్రశస్తమైన రక్తాన్ని చిందించే క్షమించాడు. అది ఆయనకు హక్కు. ఆయన చెప్పగలడు, ఇదిగో నీ పాపములు క్షమించబడినవి అని చెప్పడానికి ఆయన యోగ్యుడు. ఎందుకంటే ఆయన నీ కోసం నా కోసం తన విలువైన రక్తాన్ని చిందించాడు గనక. మొట్టమొదటిగా ఏం చేశాడంటే దేవుడు దోషాలు క్షమించును, సంకటములన్నీ కుదుర్చువాడు. ఇవి చాలా ముఖ్యం. సంకటనలు అంటే మనకున్న ప్రతికూల పరిస్థితులన్నీ సరిచేసే దేవుడు యేసయ్య. అందుకే చెబుతున్నాడు, నాకున్న ప్రతికూల పరిస్థితి మొత్తం సరిచేశాడు, నాకున్న అవరోధాలన్నీ తీసేశాడు, నా జీవితంలో ఉన్న ఇరుకులన్నీ తొలగించాడు, నా జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ తీసేశాడు, నా సంకటములన్నీ కుదిర్చాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే ఏం చేయాలి తెలుసా మనం? we need to give thanks to his mighty name. ఆమేన్, హల్లెలూయా. ఆయన విలువైన, ఆయన అద్వితీయమైన నామాన్ని ఏం చేయాలి? ఎప్పుడు చూసినా స్తుతించాలి. దేవా నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రం 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 చెప్పాలి. అప్పుడు ఖచ్చితంగా ఆయన అద్వితీయ నామాన్ని బట్టి ఖచ్చితంగా నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నీ సంకటలను కుదిర్చువాడు, నీ ప్రాణమును విమోచించువాడు. మన ప్రాణాలందరినీ దేవుడు ఏం చేశాడు తెలుసా? విమోచిస్తాడు. ఆయన విమోచకుడు. ఆయన సజీవుడు మాత్రమే కాదేంటంటే విమోచకుడు. విమోచించును మనల్ని, తన విలువైన రక్తం చేత మనల్ని విమోచించి కొనుక్కున్నాడు. ఆమేన్, హల్లెలూయా. కరుణ కటాక్షములను నీకు కిరీటంగా ఉంచి ఉన్నాడు. ఏమి ఇచ్చాడంటే మన కిరీటం? రాజులకి కిరీటాలు ఉంటాయి అంతే కదండి. మనకు తెలిసి కిరీటాలు ఎవరికి ఉంటాయి? ఆ కాలంలో రాజులకి, మంత్రులకి, వాళ్ళకే ఉండే కిరీటాలు. కానీ యేసయ్యను నమ్ముకున్న భక్తులకు కూడా కిరీటాలు ఉన్నాయంట. అవేంటో తెలుసా? కరుణ, దేవుని యొక్క కటాక్షము. ఆమేన్, హల్లెలూయా. దేవాని కటాక్షము నా మీద ఉంచు అని చెప్పు యేసయ్యకి. ఈ నూతన సంవత్సరంలో చెప్పు, కరుణ నాకు కిరీటంగా దయచేసి ఉన్నావు, నీ యొక్క కటాక్షము నాకు కిరీటంగా దయచేసి ఉన్నావు. నీకు వేల వేల స్తుతులు యేసయ్యా చెప్పు. ఖచ్చితంగా ఆయన దీవిస్తాడు,
ఆశీర్వదిస్తాడు. ఆయనకు అసాధ్యమైంది ఏం లేదు. ఆమేన్, హల్లెలూయా. పక్షిరాజు యవనం వల్లే నీ యవనము కొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచు అన్నాడు. ఈ వాక్యం అందరూ నాతో కలిసి చెప్పండి. మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. ఆమేన్, హల్లెలూయా. చెప్పిన మనందరి హృదయాలు దేవుడు తృప్తిపరచును గాక. ఆయన మేలు చేయను గాక. నీకే మేలు కావాలో అది దేవుడు చేయను గాక. మేలు చేసి తృప్తిపరుస్తాడంట. తృప్తి అనేది సాటిస్ఫాక్షన్ అని చెప్తాము. మన జీవితంలో తృప్తి ఎప్పుడు వస్తుంది తెలుసా? 100 రూపాయలు ఇచ్చామనుకోండి, ఏం చేస్తాం? తృప్తి వచ్చిందా? రాదు. 1000 ఇచ్చాడు అనుకోండి, ఏమనిపిస్తుంది? ఇచ్చి ఎక్స్ట్రా అయితే సరిపోద్ది అనుకుంటా. కానీ దేవుడు చేసిన మేలు అయితే మరలా అడగాల్సిన అవసరం లేదు. ఆ మేలు నీకు ఇస్తాడంట దేవుడు. ఆమె చెప్పు గట్టిగా. మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తానని ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు. నమ్మిన వాళ్ళందరూ ఆమె చెప్దాం. ఆమేన్, హల్లెలూయా. మొట్టమొదటిగా ఏ విధంగా నూతన సంవత్సరాలు ఎదుర్కోవాలండి? కృతజ్ఞత కలిగి ఎదుర్కోవాలి. ఆమె చెప్పాలి గట్టిగా. రెండవదిగా ఏ విధంగా ఎదుర్కోవాలి ఒకసారి చూద్దాము. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 24వ వచనం. వారికి ఇలాగు జరుగును, వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించేదను. రెండవదిగా ఏ విధంగా ఎదుర్కోవాలి తెలుసా? నమ్మకంతో ఎదుర్కోవాలి. ఆమె చెప్పు గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. నా దేవుడు నా మనవి ఆలకిస్తాడని నమ్మకంతో ఎదుర్కోవాలి. నా దేవుడు ఖచ్చితంగా నేను అడిగిన చేయగలని నమ్మకంతో ఎదుర్కోవాలి. నేను సేవిస్తున్న దేవుడు, నేను సేవించున్న యేసయ్య, నేను చేసే ప్రతి ఒక్క మనవిని వినే దేవుడు అని నమ్మకంతో ఎదుర్కోవాలి. మొట్టమొదటిగా ఈ నూతన సంవత్సరాన్ని కృతజ్ఞతతో ఎదుర్కోవాలి. రెండవదిగా నమ్మకంతో ఎదుర్కోవాలి. ఏ విధంగా ఎదుర్కోవాలండి? నమ్మకంతో ఎదుర్కోవాలి. ఆ నమ్మకం కూడా చాలా స్పష్టంగా ఉంది. వారికి ఇలాగ జరుగును. ఎవరికంటే దేవుని నమ్ముకున్న బిడ్డలకి. మనందరికీ ఏ విధంగా జరిగిద్దో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. యేసయ్య నమ్ముకున్న ప్రతి ఒక్కరికి ఈ విధంగా జరిగిద్దంట. ఏ విధంగా అంటే వారు వేడుకొనక మునుపు దేవుడు ఉత్తరం ఇస్తాడంట. ఆమేన్, హల్లెలూయా. అంటే నమ్మకం. నేను చెప్పకముందే నాకు కావాల్సిన కార్యాలు దేవుడికి తెలుసు అని నమ్మకంతో దేవుడిని వేడుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. నమ్మకంతో ఈ నూతన సంవత్సరాన్ని ఎదుర్కో. ఖచ్చితంగా నీ జీవితంలో కావాల్సిన కార్యాలు దేవుడు జరిగించును గాక. రెండోదిగా ఏంటంటే వారు వేడుకొనక మునిపే నేను ఉత్తరం ఇచ్చేదను. నువ్వు ఏం వేడుకుంటానికి దేవుడికి సన్నిధికి వచ్చావో ఖచ్చితంగా దేవుడు సెలవిస్తున్నాడు. నా కుమారుడా, నువ్వు వేడుకొనక మునిపే నీకున్న ప్రతికూల పరిస్థితి నాకు తెలుసు. దేవుడు అదే సెలవుతా. కుమార్తె, నువ్వు వేడుకొనక మునిపే, దేవుని సన్నిధికి వచ్చి నువ్వు అడగక మునిపే, నువ్వు వేడవక మునిపే నీకేం కావాలో అది నాకు తెలుసు. అదే దేవుడు సెలవిస్తున్నాడు. వేడుకొనక మునిపే ఉత్తరం ఇస్తాడంట. ఈరోజు నీకు కూర్చుంటే చాలు, నువ్వు దేవుని సన్నిధికి వచ్చి. అంతే కదండి అర్థం. కూర్చో, నమ్మకంతో దేవుని సన్నిధికి కూర్చో. దేవా, నాకున్న ప్రతికూల పరిస్థితి నీకు తెలుసు, నా జీవితంలో ఏం కావాలో నీకు తెలుసు అని చెప్పి దేవుడు అదే సెలవిస్తున్నాడు. ఇదిగో నా కుమారుడు వచ్చి కూర్చున్నావు కదా ఈరోజు. నువ్వు వేడుకొనక మునిపే, నువ్వు అడగక మునిపే, నువ్వు నా సన్నిధిలో గోజాడక మునిపే, నువ్వు ఏడవక మునిపే, ఖచ్చితంగా నీ పెదవుల నుండి రాక మునిపే నేను నీకు ఉత్తరం ఇస్తానని చెప్తున్నాను. నమ్మిన వాళ్ళందరూ ఆమె అని చెప్పాలి. ఆమేన్, హల్లెలూయా. తర్వాత వారి మనవి చేయుచుండగా ఆలకిస్తాను. మనవి చేస్తూ ఉండగానే దేవుడు సెలవిస్తున్నాడు. ఈరోజు దేవుని సన్నిధిలో విశ్వాసంతో ఏమేమి అడగాలని కూర్చున్నావో ఖచ్చితంగా నువ్వు మనవి చేస్తూ ఉండగానే ఇచ్చేస్తాడంట. ఆమె చెప్పు గట్టిగా. అసాధ్యమైన దేవునికి అసాధ్యం కాదు. మనవి చేస్తూ ఉండగానే జరిగిపోతాయి కార్యాలు. అదే దేవుడు సెలవిస్తున్నాడు. నువ్వు మనవి చేస్తూ ఉండగా, నాకు మొరపెడుతూ ఉండగా, నాకు ఖచ్చితంగా నా మీద ఆనుకొని నీకు సమస్త కార్యాలు అడుగుతూ ఉండగానే, ఖచ్చితంగా అడుగుతూ ఉండగానే కార్యం జరిగిద్దంట. ఆమె చెప్పాలి గట్టిగా. ఆమె హల్లి ఏ విధంగా కార్యం చేస్తారన్న విషయాన్ని కూడా ఇర్మీయా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు సెలవిస్తున్నాడు. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు నేను నీకు తెలియజేస్తాను. ఆమె చెప్పు గట్టిగా. ఆమె హల్లెలూయా. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు నేను నీకు తెలియజేస్తాను. దేవుని సన్నిధి కూర్చున్న ఈ నూతన సంవత్సరం ఆరాధనలో కూర్చుని నీతో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నాకు మొరపెట్టిన ప్రతి ఒక్కరికి దేవుడు సమాధానం ఇస్తాడు. కానీ మన జీవితంలో మొరపెట్టడమే కష్టం. అంతే కదండి. దేవుని సన్నిధికే రావడమే కష్టం, అడగడమే కష్టం, బాధపడుతూ ఉంటాం. కానీ దేవుని సన్నిధిలో కొన్ని క్షణాలు గడపడం చాలా కష్టం. దేవుని యొక్క ప్రత్యక్షతలో ఒక గంట కూడా గడుపుతారు. ఎవరైనా గంట ప్రార్థన చేస్తారండి? మొరపెట్టడం చాలా కష్టం అని అర్థం. కానీ ఏం చేస్తారు తెలుసా? గంటల తరబడి దేవుని సన్నిధిలో దేవుని యొక్క ప్రత్యక్షతలో అడుగుతూనే ఉండాలి. ఇవ్వు 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 అని. ఆమేన్, హల్లెలూయా. మొరపెట్టడానికి ఉదాహరణ ఎవరో తెలుసా? యేసయ్యే. ఆయన ఉదయకాలమందే తెల్లవారుజామనే ప్రార్థన చేసిను, ఆయన రాత్రంతయు ప్రార్థనలో గడిపెను. అంటే ఇంకా ఆయన ఎప్పుడు ఖాళీగా ఉన్నాడండి? ఎప్పుడు ఖాళీ లేడు. తెల్లవారుజాము నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, రాత్రంతయు ప్రార్థనలో గడిపెను, రోజంతా పరిచర్య చేశాడు. అందుకోసమే దేవుడు ఎన్ని అద్భుతాలు చేయగలిగాడో తెలుసా?
ఆయన ముట్టుకుంటే స్వస్థ, ఆమె చెప్పగట్టుగా. ఆయన చూస్తే స్వస్థ, ఆమె చెప్పగట్టుగా. ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే స్వస్థత, ఆమె హల్లెలూయా. ఆయన చూస్తే స్వస్థత, ఆయన మాట్లాడితే స్వస్థ, ఆయన ఉమ్మి వేస్తే స్వస్థత. అది దేవుని యొక్క శక్తి, ఆమె చెప్పగట్టుగా. ఇవన్నీ కార్యాలను ఎందుకు జరిగినాయి తెలుసా? ఏ ప్రార్థన చేసుకోలేదు కానీ జరిగినాయి, అంతేనా? కాదు, రేయింబళ్ళు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు, దేవుని యొక్క ప్రత్యక్షతలో గడిపి ఉన్నాడు గనక అన్ని అద్భుతాలు యేసయ్య సహితం చేయగలిగాడు. ప్రార్థన మొరపెడుతూనే ఉండాలా, అప్పుడు దేవుడు ఖచ్చితంగా. ఈ నూతన సంవత్సరం మనం ఏ విధంగా ఎదుర్కోవాలంటే మొట్టమొదట కృతజ్ఞతతో ఎదుర్కోవాలి, ఆమె చెప్పగట్టిగా. రెండవదిగా యేసయ్య ఏమైనా చేయగలడని నమ్మకంతో ఎదుర్కోవాలి, ఆమె హల్లెలూయా. నీ జీవితంలో ఏ కార్యం కావాలన్నా దేవుడు చేస్తాడు, నమ్మకం మాత్రమే ఉంచని దేవుడు సెలవిస్తున్నాడు, ఆమె హల్లెలూయా. లాజరు చనిపోయినప్పుడు ఏం చెప్పారు దేవుడు? నమ్మకం మాత్రం ఉంచు, దేవుని మహిమను నువ్వు చూస్తావు. ఈ నూతన సంవత్సరంలో కూడా దేవుని మహిమను నువ్వు చూస్తావు, ఆమె చెప్పగట్టిగా, ఆమె హల్లెలూయా. యెషయా గ్రంథం 43:19. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా, ఆమె హల్లెలూయా. దేవుని యందు విశ్వాసంతో ఎదుర్కోవాలి నూతన సంవత్సరం, ఆమె చెప్పగట్టిగా. దేవుడు నూతన క్రియ నా జీవితంలో చేస్తాడనే విశ్వాసంతో ఎదుర్కోవాలి. అదే సెలవిస్తూ ఉన్నాడు, ఇదిగో నేను ఒక నూతన క్రియ నీ కోసం చేస్తాను, అది ఇప్పుడే మొదలు పెడతానని చెప్తూ ఉన్నాడు. ఎలాంటి కార్యాలు చేయగలడో దేవుడు సెలవిస్తున్నాడు. తర్వాత వచ్చిన వాళ్ళు, నేను అరణ్యములో త్రోవ కలగజేయగలను, ఆమేన్ హల్లెలూయా. అరణ్యంలో ఏం చేయగలడు దేవుడు? త్రోవ నడిపించగలడు. అరణ్యంలో రోడ్డు వేయడం ఈజీ అంటారా? చాలా కష్టం. అరణ్య మార్గములో నడవడం చాలా కష్టం. కానీ 40 సంవత్సరాలు అరణ్య మార్గముల నుంచే ఇశ్రాయేలును నడిపించుకుంటూ వచ్చిన దేవుడే సెలవిస్తూ ఉన్నాడు ఈరోజు నీతో నాతో. అరణ్యంలో నేను త్రోవ నలిగించగలను, ఆమేన్ హల్లెలూయా. 40 సంవత్సరాలు ఆయన పగలు మేఘ స్తంభం గాను, రాత్రి అగ్ని స్తంభం గాను అరణ్యము గుండా త్రోవ వేసుకుంటా నడుచుకుంటా వెళ్ళాడు. అదే దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, నేను అరణ్యంలో త్రోవ కలగజేసే దేవుడు నేనే. మార్గము లేదని నువ్వు అనుకుంటున్నావేమో, ఈ కార్యానికి ఏ విధంగా నాకు జరిగిద్దని నువ్వు అనుకుంటున్నావేమో, దానికి సమకూర్చబడే త్రోవ నేను వేస్తాను అని దేవుడు ఈరోజు సెలవిస్తూ ఉన్నాడు, ఆమేన్ చెప్పగట్టిగా. అదే దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, నేను అరణ్యములో త్రోవ కలగజేసేవాడిని, ఎడారిలో నదులు పార చేయగలను, ఆమేన్ చెప్పగట్టిగా. అసాధ్యమైన కార్యాలన్నీ యేసయ్య మాత్రమే సాధ్యం చేయగలడు, ఆమేన్ హల్లెలూయా. దేవుని సన్నిధిలో కూర్చున్న మనందరం ఏం చేయాలి తెలుసా? నూతన సంవత్సరాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలండి? దేవుడు నా జీవితంలో మేలు చేయగలనని కృతజ్ఞత ఎదుర్కోవాలి. 2 నమ్మకంతో ఎదుర్కోవాలి. 3 విశ్వాసంతో ఎదుర్కోవాలి, ఆమేన్ చెప్పగట్టిగా. ఒక నిర్ణయంతో ఎదుర్కోవాలి. మన జీవితంలో నేను ఇది చేస్తాను దేవా ఈ నూతన సంవత్సరంలో అని ఒక నిర్ణయం తీసుకోవాలా, అప్పుడు దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. మన జీవితంలో కొన్ని కార్యాలు చేయనప్పుడు ఏం చేయాలి తెలుసా? మొక్కుకోవాలి. ఏం చేయాలండి? మొక్కుకోవాలి. ఖచ్చితంగా ఇది చేస్తే ఖచ్చితంగా అది నేను చేస్తాను దేవా అని నువ్వు మొక్కుకోవాలి. అంటే ఒక మంచి వాగ్దానంతో, దేవుని మీద వాగ్దానంతో నువ్వు దేవుని నూతన సంవత్సరాలు ఎదుర్కోవాలి. ఒక మంచి నిర్ణయం తీసుకుని నేను నూతన సంవత్సరాలు ఎదుర్కో. ఒక మంచి నిర్ణయము తన జీవితాన్ని మార్చిన ఒక సంఘటన మీకు చూపిస్తాను. రూతు గ్రంథం 1:16. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టమనియు, నన్ను బ్రహ్మాలు కొనవద్దు, నువ్వు వెళ్ళి చోటకే నేను వచ్చేదను, నువ్వు నివసించు చోటనే నేను నివసించేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, ఆమేన్ హల్లెలూయా. ఇది రూతు తీసుకున్న తీర్మానం, ఆమేన్ చెప్పగట్టిగా. నువ్వు కూడా ఈ నూతన సంవత్సరంలో ఒక తీర్మానం తీసుకో. దేవా ఈ నూతన సంవత్సరంలో నిశ్చయంగా నేను బాప్తిస్మం తీసుకోండి తీర్మానం తీసుకో. ఈ నూతన సంవత్సరం నుంచి ఖచ్చితంగా సన్నిధి ఊడుస్తానని తీర్మానం తీసుకో, లేదా చేపలు తీస్తానని తీర్మానం తీసుకో. దేవుని సన్నిధిలో నేను పరిచర్య చేస్తాను, దేవుని సేవకులు ఏం చెప్పినా నేను చేస్తానని తీర్మానం తీసుకో. ఖచ్చితంగా నిన్ను దీవిస్తాడు, ఆమె చెప్పగట్టిగా ఆశీర్వదిస్తాడు. రూతు కూడా ఒక తీర్మానం తీసుకుంది. ఏం తీర్మానం తీసుకుంది తెలుసా? తన అత్త దేవుడే నా దేవుడు అని తీర్మానం తీసుకుంది. మోయాబు దేశంలో ఉన్న రూతు ఎలిమేలెకు భార్య అయిన నయోమితో తనకి 2 కుమారులు మహలోను కిల్యోను, వాళ్ళిద్దరికీ 2 భార్యలు మోయాబు దేశస్తులు వాళ్ళు, ఓర్పా రూతు. ఓర్పా అయితే ఆ దేశంలో కరువు వచ్చినప్పుడు వాళ్ళందరూ చనిపోయిన తర్వాత, తన 2 కుమారులు భర్త చనిపోయిన తర్వాత అత్తని విడిచిపెట్టేటప్పుడు ఓర్పా అయితే హత్తుకొని ముద్దు పెట్టేసి వెళ్ళిపోయింది. కానీ రూత్ అయితే ఏం చేసింది తెలుసా? ఒక చక్కటి తీర్మానం తీసుకుంది. ఖచ్చితంగా అత్త నీతో చెప్తూ ఉన్నాను, అత్తమ్మతో చెప్తూ ఉందనమాట, ఇదిగో నువ్వు నన్ను వెళ్ళిపోవద్దని చెప్పొద్దు, విడిచిపెట్టమని చెప్పొద్దు, నన్ను బ్రతిమాలుకోవద్దు నువ్వు. ఎందుకో తెలుసా? నీ దేవుడే నా దేవుడు, ఆమె చెప్పగడిగా. నీ జనాంగమే నా జనాంగం, నీ దేవుడే నా దేవుడు.
నీ జనమే నా జనము, నువ్వు నివసించే చోటే నేను నివసిస్తాను, నీతో పాటు నేను ఖచ్చితంగా వస్తాను అని ఒక చక్కటి తీర్మానం తీసుకుంది. అత్తతో ఏ విధంగా సహవాసం కలిగి ఉండాలో ఈ రూతు అనే కోడలను చూస్తే తెలుస్తుంది. అంత మాత్రమే కాదు, కోడలను ప్రేమించే అత్తగారిని కూడా రూతు గ్రంథంలో నయోమిని బట్టే చూడగలం. ఇక రూతుని గురించి చెప్పంగానే అత్తలు అనుకోవచ్చు, చూసావా అలాంటి కోళ్ళ ఉండాలి కోళ్ళు అని అనుకుంటాం. కానీ నువ్వు కూడా ఏ విధంగా ఉండాలా? నయోమిలాగా ఉండాలి. నువ్వు కూడా మంచి అత్తగారిలా ఉండాలి. మనం చెప్పుకున్న తర్వాత రెండూ చెప్పుకోవాలా. రూతు అత్తకు లోబడే కోడలు, నయోమి కోడల్ని ప్రేమించే అత్త, కోడళ్ళకి విలువిచ్చే అత్తగారు, కోడళ్ళ మాటలకి ఖచ్చితంగా రెస్పెక్ట్ ఇచ్చే అత్తగారు. సరే అని ఒప్పుకుంది, అంతే కదండి. అందుకే రూతుని బట్టి ఏం చేయాలి తెలుసా? రూతు లాంటి కోళ్ళకి రావాలని అనుకోవాలి. ఖచ్చితంగా కోళ్ళు కూడా ఏమనుకుంటారు తెలుసా? నయోమి లాంటి అత్తగారు అయి ఉండాలి, నా అత్తగారని కోరుకుంటూ ఉండాలి. ఈ రెండు ఖచ్చితంగా నిశ్చయంగా జరుగును గాక. ఆమె చెప్పాలి గట్టిగా, ఆమె హల్లెలూయా. రూతు కూడా తీర్మానం చేసుకుంది. ఏమని తీర్మానం చేసుకుందంటే, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నీ దేశమే నా దేశము, నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తాను అని తీర్మానం చేసుకుంది. కనుక రూతుని దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు. ఆమె చెప్పు గట్టిగా, ఆమె హల్లెలూయా. ఈ రోజుల్లో అలాంటి అత్తలు మనం చూడలేము, అలాంటి కోడల్ని మనం చూడలేము. అత్తలు వెళ్ళే చర్చిలు వేరు, కోడలు వెళ్ళే చర్చిలు వేరు. నీ దేవుడే నా దేవుడు. ఆమె చెప్పు గట్టిగా, నీ జనమే నా జనము, నువ్వు ఏ దేశం వెళ్తావు నేను ఆ దేశం వస్తాను. అదే తీర్మానం. ఈరోజు మనం కూడా ఏ తీర్మానం తీసుకోవాలి తీసుగా, యేసయ్య నా దేవుడు. ఆమె చెప్పు గట్టిగా, ఇదే తీర్మానం నువ్వు కూడా కలిగి ఉండాలి నూతన సంవత్సరంలో. యేసయ్యే నా దేవుడు. చెప్పు ఈ మాట, యేసయ్యే నా దేవుడు. ఆమేన్ హల్లెలూయా. ఈ తీర్మానం తీసుకున్న తర్వాత ఖచ్చితంగా దేవుడు రూతును ఆశీర్వదించాడు, గొప్ప మేలు చేశాడు. ఆమేన్ హల్లెలూయా. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనంలో ఒక చక్కటి వాగ్దానం దేవుడు ఇస్తూ ఉన్నాడు. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయముగా ఉండను. ఆమేన్ హల్లెలూయా. నమ్ముకుంది రూతు, అందుకే దేవుడు ఏం చేస్తాడండి? ఆశ్రయంగా ఉంటాడు. ఖచ్చితంగా దేవుడు ఈ నూతన సంవత్సరంలో మన సంఘానికి ఆశ్రయంగా ఉండును గాక, సంఘ విశ్వాసులందరికీ ఆశ్రయంగా ఉండును గాక, అందరికీ ఖచ్చితంగా నూతనమైన మేలు నూతన సంవత్సరంలో దేవుడు జరిగించును గాక. ఆమేన్ హల్లెలూయా. ఇంకొక వాగ్దానం కూడా చూద్దాం. 144 కీర్తన 15 వచనం. ఇట్టి స్థితి గలవారు ధన్యులు, యెహోవా తనకు దేవుడుగా గల జనులు. అది స్థితి. యెహోవా తనకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఎట్టి స్థితి అంట? ఎట్టి స్థితి చెప్పాలి. యెహోవా తనకు దేవుడుగా గల జనులు ధన్యులు. యేసయ్య నమ్ముకున్న వాళ్ళందరూ ధన్యులు. అందుకే చెప్తూ ఉంది రూతు, నీ దేవుడే నా దేవుడు. ఆమేన్ హల్లెలూయా. ఈరోజు నువ్వు కూడా యేసయ్య నా దేవుడు అని చెప్పాలి. ఆమేన్ హల్లెలూయా. 100వ కీర్తన 3వ వచనంలో కూడా అదే తెలుసుకోనండి. ఆమేన్ హల్లెలూయా. దేవుని నమ్ముకోవాలి, యేసయ్యని విడిచిపెట్టకూడదు. యేసయ్య దేవుడు అని తెలుసుకున్న ప్రతి ఒక్కరిని దేవుడు దీవిస్తాడు. రూతు కూడా ఏం చేసిందండి? నీ దేవుడే నా దేవుడు. ఆ మాటకి ఖచ్చితంగా రూతును దేవుడు ఆశీర్వదించాడు. 4వ అధ్యాయం 17వ చూడండి. ఆమేన్ హల్లెలూయా. ఏ కుమారుడు పుట్టాడండి? ఓబేదు. అతడు దావీదు తండ్రి అయిన యెష్షయి యొక్క తండ్రి. ఆమేన్ హల్లెలూయా. నీ దేవుడే నా దేవుడు అనే ఒక చిన్న ఆ మాటకి, తను తీసుకున్న తీర్మానానికి ఎవరికి తల్లి అయిందండి? ఓబేదుకి తల్లి అయింది. ఓబేదు దావీదు తండ్రి అయిన యెష్షయికి తండ్రి. ఆమేన్ హల్లెలూయా. అదే వంశంలో రూతు ఏ వంశాన్ని అయితే ఎన్నుకుందో, ఏ దేవుణ్ణి అయితే ఎన్నుకుందో, అదే వంశంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా పుట్టడం మనం చూడగలం. ఆమేన్ హల్లెలూయా. మత్తయి సువార్త 1వ అధ్యాయం, అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి ఇది. ఆమేన్ హల్లెలూయా. నయస్సోను సల్మాను కనెను, సల్మాను రాహాబునందు ఓబేజును కనెను, బోయాజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెష్షయిను కనెను, యెష్షయి రాజైన దావీదును కనెను. ఆ దావీదు వంశంలోనే ఎవరు వచ్చారు తెలుసా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, యూదా గోత్రపు సింహం. ఆమేన్ హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎప్పుడు ఇంతటి చక్కటి అవకాశం కలిగింది రూతు కంటే, నీ దేవుడే నా దేవుడిని తీర్మానం తీసుకుంది కనుక. బైబిల్ గ్రంథంలో 66 గ్రంథాలు ఉంటే తన పేరు మీద కూడా, రూతు అనే పేరు మీద కూడా ఒక గ్రంథం ఉంది. ఆమె చెప్పగట్టిగా ఎందుకు ఏర్పడింది అలాంటి గొప్ప అవకాశము? ఎందుకంటే రూతు నిర్ణయం తీసుకుంది, యేసయ్య నా దేవుడని,
నీ దేవుడే నా దేవుడని నిర్ణయం తీసుకుంది కనుక ఖచ్చితంగా రూతును దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు. అదేవిధంగా దేవుని సన్నిధిలో కూర్చున్న నువ్వు కూడా యేసయ్య నా దేవుడు అని నిర్ణయం తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ నూతన సంవత్సరంలో గొప్ప మేలు చేస్తాడు. నూతన సంవత్సరంలో కూర్చున్న మనందరికీ దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఈ నూతన సంవత్సరాన్ని మొట్టమొదటిగా మనం ఏ విధంగా ఎదుర్కోవాలంటే మొట్టమొదటిగా కృతజ్ఞతతో ఎదుర్కోవాలి, తర్వాత నమ్మకంతో ఎదుర్కోవాలి, తర్వాత విశ్వాసంతో ఎదుర్కోవాలి, 4వదిగా యేసయ్య నా దేవుడు అని ఎదుర్కోవాలి. అప్పుడు దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, మేలులు చేస్తాడు, క్షేమాన్ని ఇస్తాడు, ఆరోగ్యాలు ఇస్తాడు, ఐశ్వర్యం ఇస్తాడు. నిశ్చయముగా మీ అందరికీ దేవుడు దీవెన అనుగ్రహించును గాక. ప్రార్థన, 2 చేతులు ఇద్దాం. దేవాని కొందాలు స్తోత్రాలు ప్రభువా. గడిచిన 2024 సంవత్సరం అంతా మీ సజీవ లెక్కలు మమ్మల్ని అందరినీ కాచి కాపాడి ఉన్నారు ప్రభువా. ఈ నూతన సంవత్సర ఆరాధనలో మమ్మల్ని అందరినీ క్షేమంగా నడిపించినందుకు మీకు వేల స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఈ 2025 సంవత్సరం ప్రభువా గొప్ప వాగ్దానాలు మాకు దయచేసి ఉన్నారు ప్రభువా. ఖచ్చితంగా ప్రభా, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేసి ఉన్నాను, అది ఇప్పుడే మొదలు పెడతాను అని మీరు వాగ్దానం చేసి ఉన్నారు ప్రభా. ఈ నూతన సంవత్సరాన్ని మేము కృతజ్ఞతతో ఎదుర్కోవాలి ప్రభా, విశ్వాసంతో ఎదుర్కోవాలి, నమ్మకంతో ఎదుర్కోవాలి, యేసయ్యే నా దేవుడని ఎదుర్కోవాలి, మంచి తీర్మానంతో ఎదుర్కోవాలి అని ప్రభా ఈరోజు మీ సేవకుల ద్వారా ఖచ్చితంగా మాకు వాగ్దానాలు ఇచ్చి ఉన్నారు ప్రభా. దేవుని సన్నిధిలో కూర్చుని నూతన సంవత్సరంలోకి వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రభా పేరు మీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభా. వాళ్ళకి ఆరోగ్యాలు దయచేయండి, క్షేమాన్ని దయచేయండి ప్రభా, వాళ్ళని దీవించండి, వాళ్ళకున్న ప్రతికూల పరిస్థితులన్నీ తీసేయండి. ఈ నూతన సంవత్సరంలో నూతనమైన మేలు ప్రతి ఒక్క కుటుంబానికి దయచేయమని వేడుకుంటున్నాం. మరి ముఖ్యంగా మా సంఘాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభా. ఈ బేతేలు సంఘాన్ని దీవించండి, సంఘ సేవకులు ప్రభా జయరాజా గారిని మీ చేతికి అప్పగిస్తున్నాను, దీవించండి, ఆశీర్వదించమని వేడుకుంటున్నాం ప్రభా. మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభా. నిశ్చయముగా ప్రభా ఆ సేవకులు చెప్తున్న ప్రభా ఆ వాగ్దానాలు, ఆ వాక్యం మా అందరికీ ప్రభా ఖచ్చితంగా ప్రభా మా జీవితాల్లో గొప్ప మేలు జరిగే భాగ్యాన్ని దయచేస్తూ ఉన్నారు. మీకు వేల స్తుతులు, స్తోత్రాలు ప్రభా. వచ్చిన ప్రతి అందరినీ ప్రభా, ప్రతి ఒక్కరి విశ్వాసిని అందరినీ ప్రభా మీ చేతికి అప్పగిస్తున్నాను, దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి.